నోరూరించే ఆవకాయ అసలు అందరు చేస్తుంటారు ఇంట్లో. కానీ ఈరోజు మనతో సెలబ్రిటీస్ ఆవకాయ చేశారు. ప్లస్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆవకాయ పార్టీ అన్నారు దీన్ని. నార్మల్లీ మీరు ఇంకా న్యూ ఇయర్ పార్టీస్, ఇంకా కేక్ మిక్సింగ్ పార్టీస్ చూసారు. కానీ ఆవకాయ పార్టీ అంటే వెరీ రేర్, వెరీ యూనిక్. సో ఈ యూనిక్ సెలబ్రిటీస్తో ఈరోజు మాట్లాడదాం. సో ఫస్ట్ లెట్స్ టాక్ టు గీతా భాస్కర్ గారు. ఎందుకంటే ఆవకాయ ఎలా చేయాలి అవన్నీ నేర్పించారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు? ఈరోజా అంటే నార్మల్గా నేను చేసినప్పుడు మా వాడి ఫ్రెండ్స్ అందరు వస్తారు. అండ్ ఈసారి మేము నా కోర్స్ది 1 year సెలబ్రేషన్ కూడా ఇట్లనే చేసినాం అనమాట. పచ్చడి పార్టీ అనే చేసినాము రవీంద్ర భారతిలో. అప్పుడు మా వరకు చేసుకున్నాము. ఇప్పుడు నాకు ఇంకా కొత్త కొత్త పరిచయాలు అయినాయి. ఓనమాలు తోటి నాకు ఇంతమంది అంటే నార్మలీ ఐ ఫీల్ పీపుల్ ఈజ్ మై వెల్త్ యాక్చువల్లీ. సో అండ్ ఐ థింక్ ఐవ్ మెట్ అ వెల్త్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్ అండ్ ఐమ్ సో హ్యాపీ. అండ్ నా పచ్చడి టేస్ట్ చేసి వాళ్ళు బాగుందో బాగాలేదో బాగుంది అన్నారు. మీ పక్కన 2 బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. వీ హ్యావ్ స్వప్న, వీ హ్యావ్ స్మిత. సో వాళ్ళకి ఆవకాయ పెట్టేటప్పుడు మీకు ఏమనిపించింది? సంతోషం అనిపించింది, అందరు నా పిల్లల్లాగా. సో స్వప్న గారు, ఐ నో దట్ యూఆర్ ఆల్సో ఫుడీ, యూ లవ్ ఫుడ్. కానీ మీరు కొంచెం డైటింగ్లో కొంచెం అన్ని ఫ్రైడ్ ఫుడ్ తినట్లేదు. కానీ ఈరోజు ఆవకాయ పార్టీలో పార్టిసిపేట్ చేయడం, హౌ ఇస్ ఇట్? నో, ఇట్స్ ఇన్క్రెడిబుల్. ఒకసారి ఒక సైకిల్ ఆఫ్ మెమరీస్ అంతా బయట వచ్చినాయి. అంటే చైల్డ్హుడ్ గుర్తుకొచ్చింది. అండ్ ఎప్పుడూ తరుణ్ చెప్తా ఉంటాడు అమ్మ ఇలా చేస్తారు అది ఇది అని. సో ఇట్ వాస్ జస్ట్ వెరీ టెంప్టింగ్ అండ్ ఐ ఫార్చునేట్లీ గాట్ అన్ ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆవకాయ పార్టీ. ఐమ్ టెల్లింగ్ ఆంటీ నెక్స్ట్ టైం మాతో పట్టించండి, మీరు పట్టడం కాదు నేర్పించండి అని చెప్పా. సో యా, ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ ఐ థింక్ అండ్ గుడ్ టు నో అవర్ ట్రెడిషన్స్. ఆర్ యూ ఆల్సో అ వెరీ గుడ్ కుక్? I think I'm reasonably a decent cook, yeah. వాట్ ఆర్ ద ఫేవరెట్ డిషెస్? అంటే మీరు, మీ సిస్టర్ అండ్ ఎవ్రీబడి ఫ్యామిలీకి ఎక్కువగా చేసే వంటలు ఏమున్నాయి? అంటే ఫ్యామిలీకి ఎక్కువగా చేసే వంటలు అలా ఏం లేవు. బట్ అమెరికా వెళ్ళినప్పుడు మా వంటలు ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. అక్కడ తక్కువ చాయిస్ ఉంటుంది కాబట్టి అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ వండుతాం. బట్ కంఫర్ట్ ఫుడ్, బేసిక్ వెజిటేరియన్ ఐ కెన్ కుక్ అండ్ ఐ కెన్ కుక్ గుడ్ నాన్ వెజిటేరియన్ ఇస్ వాట్ ఐ థింక్. యా, ఐ థింక్ ఐఎమ్ అ గుడ్ కుక్. మై హస్బెండ్ డజంట్ థింక్ సో, బట్ యా, ఐ డోంట్. Which is a favorite dish you have cooked in, like especially for the family and friends? I think I make good chicken curry, yeah. And especially on locations లో ఉండేటప్పుడు అంటే మీరు యూ ఈట్ దేర్ ఆర్ ఇంటి నుంచి స్పెషల్గా ఓ స్వప్నకి నచ్చే ఫుడ్ వస్తుందా? No, we eat what everybody eats, yeah. సో కమింగ్ టు స్మిత. సో స్మిత గారిని ఓన్లీ మనము ఎప్పుడు సింగింగ్లో చూసాం, కానీ ఈరోజు ఆవకాయ పార్టీలో కూడా వచ్చారు. చెప్పండి స్మిత గారు, హౌ ఇస్ ఇట్ కమింగ్ హియర్? ఐ నో యూ ఫాలో టూ మెనీ ట్రెడిషన్స్ అండ్ ఐ థింక్ రీసెంట్లీ మీరు కూడా ప్రిపేర్ చేశారు. ఐ హవ్ సీన్ దట్ వీడియో. చెప్పండి. So I think first of all it's a great initiative in the Kannattu. Onamalu has done a fantastic job of making efforts to bring all of us together mundala. Tarvata thank you so much auntie చేసినందుకు మాకు అండ్ ముద్దలు కలిపి పెట్టినందుకు. సో ఈ సంవత్సరం అది కూడా తీరిపోయింది. ఫ్రెష్గా తిని ఆంటీ గీత ఆంటీ అంటే తరుణ్ నేమ్ వచ్చిందా? తరుణ్ వాళ్ళ అమ్మ గీత. యా, సో అండ్ ఐ మీన్ ఎస్, నాకు మాగాయ పచ్చడి నా కూతురు కోసం ఎవ్రీ ఇయర్ పడతాను. అండ్ ఈసారి 190 కాయలతో పట్టాను అనమాట. సో అదొక హ్యాపీనెస్. 50 నుంచి 75 నుంచి 100 నుంచి 190 కాయలు దిస్ ఇయర్. సో ఐఎమ్ సో గ్లాడ్ ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మా పచ్చడి మీకు కూడా పెట్టాలని నా కోరిక. స్మిత గారు, మదర్హుడ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇప్పుడే కూతురిని ఏమేమి నేర్పిస్తున్నారు? ఏమీ నేర్పించట్లేదు, వాళ్ళ దగ్గర నుంచే మనకి ఎక్కువ నేర్చుకునేది ఉంటుంది ఈ టైంలో. సో వాళ్ళని కంటామినేట్ చేయకుండా ఉంచితే చాలు మనం. సో ఐ థింక్ యా, ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హర్. బట్ నాకు ట్రెడిషన్స్, పాత విషయాలు చాలా ఇష్టం. జనరలీ లైక్ లైఫ్ స్టైల్ ఆర్ థింగ్స్ టు డూ. సో అవి చూస్తూ పెరుగుతారు కాబట్టి వాళ్ళు అవి కూడా తెలియకుండా పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అయిపోతాయి.
So I think that's very important for me personally. And what about Swapna? Is she very strict at home? How is it? Oh no, not at all. As a mother, you're saying no, not at all. And luckily, she's got a good set of grandparents, so she's learning all the traditions from there. And yeah, I'm easy. వన్ రిచువల్ మీ ఫ్యామిలీలో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫాలో అయ్యేవారు ఏంటది? మామిడికాయ is one big ritual. Like I was telling ఇందాక, మామిడికాయ మా తాతగారు కొట్టేవాళ్ళు, అమ్మ ఇంకేదో చేసేది, మై అత్త యూస్ టు డూ లైక్ ద మిక్సింగ్. సో దట్ వాస్ అ బిగ్ ట్రెడిషన్ విచ్ కైండ్ ఆఫ్ గాట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరు వెళ్ళిపోయి అలా. బట్ ఆల్ కజిన్స్ యూస్ టు గ్రూప్ అప్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ అమెరికా. సో దట్స్ వై ఇట్స్ అ నైస్ మెమరీ సైకిల్ టు కమ్ బ్యాక్ టు దిస్. You have produced lot of top actors. Tell me one dish that is so favorite from which has come from an actor's house or something. No, we cook good food in the sets also. Ma sets lo that I think we believe in giving good food. I think we ourselves like are very particular about the kind of food that we give in general. Yeah, thank you. సో చూసారు కదా, దాట్ వాస్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఎంత చక్కగా ఇక్కడ ఆవకాయ పార్టీ పెట్టుకున్నారు. స్వప్న, గీతా భాస్కర్ గారు, ఇంకా స్మిత ఎంత బాగా మాట్లాడారు, ఇంకా ఆవకాయ కూడా టేస్ట్ చేశారు. కెమెరా పర్సన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.